తిరుమల కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, భక్తి, త్యాగం, కరుణ కలిసి నివసించే దైవలోకం. ఈ తిరుమలలో నేటికి మనం దర్శించే ఒక చిన్న కాని లోతైన ఆచారముంది. శ్రీ వెంకటేశ్వరస్వామి గడ్డానికి పచ్చకర్పూరం అద్దడం. ఇది ఎందుకు జరుగుతోంది? దాని వెనుక ఉన్న నిజమైన కథ ఏంటి? పూర్వకాలంలో తిరుమల కొండలపై అనంతాళ్వారు అని మహాభక్తుడు నివసించేవాడు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడు. పుష్పవాటికను, తోటనూ బాధ్యత అంతా ఆయనే చూసుకునేవాడు. స్వామికి పూలు తక్కువ కాకూడదనే ఒక్క సంకల్పంతో కష్టపడేవాడు. ఒకరోజు అనంతాళ్వారు తోటలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య గర్భిణి. ఆమెకు సహాయం కావాలి. అదే సమయంలో ఒక చిన్న బాలుడు అక్కడ కనిపించాడు. సాధారణ బాలుడులా, కాని ముఖంలో ఓ తెలియని కాంతి. ఎవరూ అడక్కుండానే ఆ బాలుడు ఆమెకు పనిచేయడంలో సహాయం చేశాడు. కాని ఇది చూసిన అనంతాళ్వారు తప్పుగా అర్థం చేసుకున్నాడు. కోపావేశంలో చేతిలో ఉన్న గడ్డపారతో ఆ బాలుడి గడ్డంపై కొట్టాడు. ఆ క్షణమే ఆ బాలుడు మాయమైపోయాడు. కొద్దిసేపటి తర్వాత అనంతాళ్వారు గర్భగుడిలో దర్శనానికి వెళ్లాడు. అక్కడ చూసిన దృశ్యం అతని గుండెను చీల్చేసింది. శ్రీవెంకటేశ్వరస్వామి గడ్డంనుంచి రక్తం. అప్పుడే అర్థమైంది, ఆ బాలుడు స్వామివారే. నేనేమి చేశాను స్వామీ అని పశ్చాత్తాపంతో కూలబడ్డాడు. గాయం బాధ తగ్గించడానికి అనంతాళ్వారు పచ్చకర్పూరాన్ని స్వామివారి గడ్డపై అద్దాడు. ఆ క్షణంనుంచే ఆ గాయం బాధకాదు, భక్తుడు ప్రేమకు, పశ్చాత్తాపానికి గుర్తయింది. అందుకే నేటికీ తిరుమల ఆనందనిలయంలో మూలమూర్తికి ప్రతిరోజూ పచ్చకర్పూరం అద్దుకారు. ఆ గడ్డపారకూడా నేటికీ ఆలయ మహాద్వారం దగ్గరే ఉంటుంది. అది మనకు ఒకే విషయం చెబుతోంది. భక్తిలో తప్పు జరిగినా పశ్చాత్తాపం నిజమైతే స్వామి క్షమ అపారం. కాబట్టి మీరు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ పచ్చకర్పూరాన్ని చూసినప్పుడు అది కేవలం అలంకారం కాదు అని గుర్తుంచుకోండి. అది భక్తుడి ప్రేమకు దైవమిచ్చిన శాశ్వత గుర్తు. గోవిందా గోవిందా.